అంటే త్రిపుర ప్రభుత్వం చెప్పింది. త్రిపురలో ఎవరున్నారు? మొన్నటి వరకు కమ్యూనిస్టులు ఉన్నారు. నాగాలాండ్లో బాప్టిస్ట్ చర్చ్ వేర్పాటువాదానికి ప్రోత్సాహం ఇస్తుందని త్రిపుర కమ్యూనిస్టు ప్రభుత్వం చెప్పింది. మీకు వికీపీడియాలో కూడా ఉంది. కాబట్టి భారతదేశంలో ఎక్కడైతే హిందూ మతం పోయి వేరే మతం వచ్చిందో ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతం భారతదేశం నుంచి విడిపోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఎందుకనేది కూడా ఒక కారణం. ఇప్పుడు మన హిందూ ధర్మం ఉందనుకోండి, హిందూ ధర్మానికి ఎవరు పెద్ద? చెప్పండి, ఎవరు పెద్ద హిందూ ధర్మానికి? ఒక వ్యక్తి అంటూ ఉండరు. ఏం లేదు, మనకు ఒక వ్యక్తి లేదు, సంస్థ లేదు, రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క సంప్రదాయానికి ఒక్కొక్కరు ఉన్నారు తప్పించి మొత్తం హిందూ మతాన్ని కలిపి ఒకళ్ళనే ఏం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే, ఏ సంప్రదాయం కూడా ఈ 100-120 కోట్ల ఉన్న హిందువుల్లోని ఒక 40 కోట్ల మంది ఒక సాంప్రదాయానికి చెందిన వాళ్ళు లేరు. చిన్న సాంప్రదాయాలు ఉన్నారు. విష్ణు భక్తులు, రాముడు భక్తులు, మళ్ళీ అందులో కలగా పొలవు. నేను చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనమాట ఇది. ఈజీగా మనం వెళ్ళి ఒక బాక్స్లో పెట్టేసి బైఫర్కేట్ చేసేసి మ్యాప్ చేయడానికి కుదిరే పని కాదు.